పెట్టి వందనాలు కూర్చున్నామండి. వీళ్ళరా దేవుని వాక్యం ధ్యానం చేసుకున్నామండి. చూడండి, బైబిల్ గ్రంథం నుంచి హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. వీళ్ళరా అందరూ కూడా బైబిల్ ఉన్న వారందరూ కూడా ఈ బైబిల్ గ్రంథం తెలిసినట్లయితే హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం నుంచి కొన్ని వచనాలని చదువుకున్నామండి. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవారిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింప చేయుటకును జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యములకు లోపడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములో పాలివాడాయను. ఏలయనగా ఆయన ఎంత మాత్రమును దేవదూతల స్వభావమును ధరించుకొనక అబ్రహాము సంతాన స్వభావమును ధరించుకొని ఉన్నాడు. కావున ప్రజల పాపములకు పరిహారము కలుగచేయుటకై దేవుని సంబంధమైన కార్యములో కనికరమును నమ్మకమును గల ప్రధాన యాజకుడగు నిమిత్తము అన్ని విషయముల్లో ఆయన తన సహోదరుల వంటి వాడు కావలసి వచ్చెను. తాను శోధింపబడి శ్రమ పొందిన కనుక శోధింపబడిన వారికి సహాయము చేయగలవాడై ఉన్నాడు. చాలు పిల్లారా, నా ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ చదవబడిన మాటలన్నీ కూడా మనకి తెలుసు పిల్లారా. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చాడు, ఎవరి కోసం వచ్చాడు, ఏమి చేయటానికి వచ్చాడు అనే సంగతి మనందరికి కూడా సుపరిచితమైనవి, అవునా కాదు పిల్లారా? అయితే యేసు ప్రభువు ఎవరికి సహాయకుడు? ఏమండి, ఎవరికి సహాయం చేస్తాడు యేసు ప్రభువు? ఎవరిని ఆదుకుంటాడు? ఏమండి, మనం ఆ విషయాలు ఈరోజు ధ్యానం చేసుకుందాం పిల్లారా. మనం చదివాం ఇందాకలా, సాతానుగాడు ఎలాంటి వాడంటే ఏమండి శక్తిమంతుడు పిల్లారా. ఎలాగున్నాడంటే వాడు మరణమునికి తీసుకొని పోతాడు పిల్లారా. ఎవరైతే మరణ అంచుల దగ్గర ఉంటారో, మరణ దాస్యం కింద ఉంటారో వారిని విడిపించటానికే యేసుక్రీస్తు ప్రభువారు వచ్చాడు. ఇక్కడ రాయబడిన మాట అదే పిల్లారా. జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోపడిన వారిని విడిపించుటకు ఆయన రక్త మాంసములు గలవాడిగా మన మధ్యలో ఉన్నాడు. అవునా పిల్లారా? దేని నుంచి విడిపించడానికి? మొట్టమొదటిగా మరణ భయము నుంచి. అది ఏ మరణ భయం అంటే శారీరక మరణ భయం కాదండి. ఎవరైనా చావాల్సిందే, అవునా కాదా? కొద్దిగా ముందు, కొద్దిగా వెనక, అవునా కాదా? అందుకే బైబిల్లో ఒక మాట ఉంటుంది పిల్లారా, ఏమని ఉన్నట్టే శరీరాన్ని చంపేవాడికి భయపడకు కానీ ఆత్మను చంపే వ్యక్తికి భయపడాలంట. అర్థమవుతుందా పిల్లారా? ఎవరికి భయపడాలి మనము? రెండిటిని, శరీరాన్ని, మరణాన్ని, ఆత్మను చంపే వ్యక్తికి మనము ఎప్పుడు కూడా భయం కలిగి మనము జీవించాలి పిల్లారా. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆ దాస్యం కింద ఇంకా చాలామంది ఉంటున్నారండి. సాతానుగాడు అపవాది ఏం చేస్తున్నాడంటే అనేక మందిని వాడు స్వాధీనపరుచుకుంటున్నాడు. అర్థమైందా పిల్లారా? అపవాది అనేక మందిని కూడా వాడిని స్వాధీనపరుచుకొని ప్రతి ఒక్కరిని కూడా వాడు రాజ్యంలో చేర్చుకోవాలని వాడి పన్నాగము. మనం ప్రయత్నం చేస్తుంటాము. ఏమండి, నువ్వు దేనికోసం ప్రయత్నం చేస్తుంటే ఇంకో దానికోసం ప్రయత్నం చేస్తుంటాడు. ఏమండి, శత్రువు నీ మీద ఎప్పుడు ఎలా ఉంటాడు? ఒక కన్ను వేస్తుంటాడు పిల్లారా. వాడు ఎప్పుడు కూడా నువ్వు ఎక్కడ దొరుకుతావు? ఏమండి, శత్రు పని ఏంటి?
నువ్వు ఎక్కడ దొరుకుతావు, ఏ విషయంలో దొరుకుతావు, నీవు ఎక్కడ పట్టుకోవాలి అని వాళ్ళొక స్కెచ్ చేస్తుంటాడు. బైబిల్లో ఒక మాట ఉంది, అపవాది గర్జించే సింహం వలె ఎదురు చూస్తూ ఉంటున్నాడు పిల్లారా. ఎవరిని మింగుదునా ఎదుగుచున్నాడు. అసలు ఎవరు దొరుకుతారా? నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆలోచించేద్దామండి. ఈ అపవాది ఏం చేస్తారంటే రకరకాల చిక్కులు, రకరకాలుగా మనుషులు శోధించడం ప్రారంభిస్తాడు పిల్లారా. ఈరోజు చాలామంది కూడా రకరకాల శోధనలతో గురవుతున్నారండి, శోధించబడుతున్నారు పిల్లారా. అనేకమైన వాటి చేత శోధించబడుతున్నారు, ఇబ్బంది పడుతున్నారు. అయ్యో నా పరిస్థితి ఏమిటి, నాకున్న ఈ భయంకరమైన ఈ పరిస్థితుల నుంచి నన్ను ఎవరు విడిపిస్తారు? ఏమండి, కొంతమందికి అప్పుల శోధన, ఏమండి కొంతమందికి అనారోగ్య శోధన, రకరకాలుగా పిల్లారా. ఎలాగా ఇటు నుంచి నేను బయటపడాలి? బైబిల్లో మాట ఉందండి, ఇక్కడ 18వ వచనం ఏమని రాయబడిందంటే, తాను శోధింపబడి శ్రమ పొందిన కనుక శోధింపబడు వారికి సహాయము చేయగలవాడనై ఉన్నాడంట. దేవుడు ఎలా ఉన్నాడమ్మా? శోధించబడుతున్నావా నీవు? దేని చేత శోధించబడుతున్నావు? దేని చేత నీవు కుంగిపోయినావు? ఆయన నీకు సహాయం చేసే వ్యక్తిగా ఉన్నాడు పిల్లారా. ఏమండి, ఈ లోకంలో శోధించబడే వారికి ఎవరు సహాయం చేయరు, చేస్తారా? ఏమండి, కుంగిపోయిన వారికి ఏమైనా సహాయం చేస్తారా? అర్థమైందా పిల్లారా? ఇప్పుడు మనకి డబ్బులు కావాలి, అప్పు కావాలి. అప్పు ఎవరిస్తారు? ఎవరికి ఇస్తారు? అప్పు ఎవరికి ఇస్తారు? ఎగ్జాంపుల్ చెబుతున్నాండి. ఏమండి, రోజు కూలి పనికి పోయేవాడికి అప్పు ఏమంటే ఇస్తాడా? ఏమీ రండి, నెత్తి మీద టోపీ పెడతారు చూసావా, వాళ్ళకి మాత్రము తీసుకుపోయి మూటలు సమర్పిస్తారండి. నేను రియల్గా చూశానండి. మేము ఉన్న ప్రాంతంలో పిల్లారా ఒక పాల వ్యాపారం చేస్తాడు ఆయన. పాల వ్యాపారం చేసి ఆమె పిల్లికి కూడా బిచ్చం పెట్టదు, భర్త లేడు, విధవరాలామా. ఆమె ఏం చేస్తుందంటే కూడబెట్టుకున్న అబ్బాయి జాబ్ చేస్తుంటాడు, ఆ డబ్బులు పంపిస్తుంటే ఆమె ఏం చేస్తుందంటే ఎవరికి ఇయ్యదు. ఇలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే గారడీలు చేస్తారు, బాగా కూర్చొని గంట సేపు ముచ్చటేస్తే ఇంకా పడిపోవటమేనండి. అలాగా ఎవరికి తెలియకుండా ఆమె దాదాపు 5-6 లక్షల పైన ఇచ్చిందండి. 5-6 లక్షల పైన ఇచ్చింది. తర్వాత టోటల్గా ఊరు మొత్తం మీద చూసుకుంటే ఒక 40 లక్షలండి. ఊర్లో ఉన్న జనాభా ఎంత తెలుసా? మా కాడ ఉన్న ఓటింగ్ ఎంత తెలుసా? 1200 ఓటింగు. మా కాడ ఉన్న ఓటింగు 1200 ఓటింగ్. దీంట్లో ఆమె దాదాపు 8-9 దాకా ఇచ్చిందండి. అలాగ ఊరు మొత్తం చూసుకుంటే ఒక 40 లక్షలు చేశాడు. 40 లక్షలు చేసి ఒకరోజు రాత్రి వాళ్ళు పాలు పట్టి ఇంటికి వచ్చేలోపు, పాలు పోసి ఇంటికి వచ్చేలోపు దాదాపు 11-11:30 అవుద్దండి. ఇంటికి వచ్చే లోపల ఒకరోజు రోడ్డు పక్కనే బండి పడింది, మనిషి కనబట్టలేదు. ఇంకా ఒక అలజడి, అయ్యో ఏమైపోయాడు, ఎవరైనా కిడ్నాప్ చేశారా, ఎవరైనా చంపారా, ఏంటి అని ఆరాధీసే 2 రోజులు పోలీసు ఇన్వెస్టిగేషన్ చేస్తే ఎక్కడికి పోవాలి, హైదరాబాద్లో ఉన్నాడు. రాత్రి 1 వాళ్ళ భార్యతో ఫోన్లో మాట్లాడుతున్నాంట. ఏమండి, నేను బాగానే ఉన్నాను, నువ్వు బాగానే ఉన్నావు. అప్పులో తిరిగిపోతున్నారు పిల్లారు. చివరికి తీసుకొచ్చినాక ఒకటే చెప్పాడు, నా వల్ల కాదు, నేను ఇవ్వలేని పరిస్థితి. అయితే నువ్వెంత ఇవ్వగలుగుతావు చెప్పాడండి. 8 లక్షలు ఇచ్చామకి 2 ఇస్తా అన్నాడు. 8 లక్షలు ఇస్తా. నిజంగా రియల్ అండి, ఇది జరిగినది. నేను చెప్పేది నేను ఊహించుకొని చెప్పట్లేదండి. 2 ఇస్తానన్నాడు. వాడు చచ్చేదేమో కానీ ఏమి చస్తుంది ఫస్ట్ ముందల. ఏమండి, 8 లక్షలు ఇచ్చినందుకు లేదు, వాడు చచ్చేదేమో కానీ ఏమో చస్తుందండి. పిల్లారా, శుభ్రంగా మొత్తం ఒకరికి 8 అట్టుండి మొత్తానికి 5 నెలలకి ఆఫ్ కంటే పావులు ఇచ్చేసి చెప్పేశారు. పోలీసు ఒకటే చెప్పారు, అతనికి కానీ చనిపోతే తిరిగి మీ మీద కేసు పెడతామని చెప్పేశారు. ఏం చెప్పారు? తిరిగి మీ మీద కేసు పెట్టేస్తా అంటే వచ్చిందే అనుకొని వాళ్ళు దానితోనే. పిల్లారా, ఎందుకు ఈ మాటలు చెబుతున్నట్టు పిల్లారా, నిజంగా ఆలోచన చేసినట్లయితే రకరకాల పరిస్థితులండి, మనుషులు రకరకాలుగా శోధించబడుతుంటారు పిల్లారా, రకరకాల ఇబ్బందులు పిల్లారా. అయితే బైబిల్ చెబుతుంది, దేవుడు చెబుతున్నాడు ఏమంటే, అలాంటి వారికి నేను సహాయకుడిని. ఏమండి, దేవుడు సహాయం చేసే వ్యక్తి. మనం దేవుని ఆధారం చేసుకొని మనము
మనం ఒక మార్గమున వెళ్ళిపోతున్నప్పుడు ఆ మార్గంలోకి దేవుడు అనేక మందిని తీసుకొని వస్తాడు పిల్లారా, నీకు సహాయం చేయటానికి. అర్థమవుతుందండి? ఆ పరిస్థితుల నుంచి నేను విడిపించడానికి దేవుడు అనేక మందిని లేవనెత్తుతాడు పిల్లారా. ఉండి రకరకాల శోధించబడుతున్నారు ఈరోజు పిల్లారా. ఎన్ని ఇబ్బందులు అండి. మనైతే మేము చూసామండి, తల్లిదండ్రులు ఇద్దరు బాధపడుతున్నారండి. ఎంతో వేదన అండి, ఎంతో శోధన ఇంట్లో. నేను వెళ్ళి అడిగాను, వాళ్ళు మన కాడికి రారు కానీ చర్చికి, వేరే చర్చికి వెళ్తారు. వాళ్ళ వీళ్ళు వింటుంటే నేను అనుకుంటుంటే విన్నానండి. విని వెళ్తే, ఏందాక నువ్వు అంత బాధపడుతున్నావు ఏందాక అంటే, వాళ్ళు అంటున్నారు, అయ్యా పిల్లలు మా మాట వింటోలేదు. ఏంటంటే పిల్లలు మా మాట వింటోలేదు. ఏమండి, మన పిల్లలకి డబ్బులు ఇస్తున్నాము అంటే, డబ్బులు ఇవ్వటం వాళ్ళకి ఇవ్వటం కాదు, మంచి డబ్బులు ఇచ్చి చదివిస్తున్నాము, వారిని పెద్దవారు చేస్తున్నాము, ఉద్యోగాలు చేస్తున్నారు, అన్నీ వాళ్ళకి ఏది కావాలో అన్నీ ఇస్తున్నాం. కానీ దేవుని భక్తి విషయంలో మనం టాలీ చేస్తే దాంట్లో 0 ఉంటుందండి. అర్థమవుతుందండి? మనము బాల్యం నుంచి వారికి ఏమి కావాలో స్కూల్ విషయంలో, కాలేజీ విషయంలో, అన్ని విషయాల్లో కూడా వారికి అన్ని మంచి ఎడ్యుకేషన్ కావాలి, మంచి చదువు ఎక్కడ దొరుకుతుంది, వారు ఏం కావాలి అన్ని ప్లానింగ్ బాగానే ఉంటుందండి. ప్రతి తల్లికి ప్రతి తండ్రికి మంచి ప్లానింగ్ ఉంటున్నది. వెరీ గుడ్. అలాగని దేవుని పని విషయంలో లేకపోతే దేవుని మార్గంలో నీ బిడ్డలు ఎలా ఉంటున్నారు ఆలోచించేయాలండి. దాని విషయంలో మనకి అసలు ఏమి ఉండదండి. దాని విషయంలో మనకి ఏముండదు. ఆ ప్రభావము ఇప్పుడు తెలియదండి. ఇప్పుడు తెలుస్తుందా? తెలుస్తుంది. ఇప్పుడు దాని ప్రభావము ఎప్పుడు తెలుస్తుంది? వారు పెద్దవారయ్యి వారు ఒక పొజిషన్లో ఉండి అప్పుడు అర్థమవుతుంది పిల్లారా. చిన్నప్పుడు ఏం అర్థం కాదండి. ఈరోజు నేను చూస్తున్నాను పిల్లలు ఎంత భయంకరంగా అండి. అదే కుర్రవాడు మన దగ్గరికి వచ్చాడు, మన దగ్గర సండే స్కూల్లో ఉన్నప్పుడు ఎంత చక్కగా అండి దేవుని మాటలకు లోపడేవారు, ఎంత చక్కగా పనిచేశారు. ఇప్పుడు అడ్డం తిరిగాడు. ఏం తిరిగాడు? అడ్డం తిరగడం అంటే ఎట కాదండి, మాట వింటోలేదు పిల్లరా. తల్లిని ఎదిరిస్తున్నాడు, తండ్రిని ఎదిరిస్తున్నాడు, అవసరమైతే వీళ్ళది కొడుతున్నాడు. లేరా ఈరోజు పిల్లలు? ఎంత భయంకరంగా పిల్లారా. కొంతమంది తల్లిదండ్రులు కూడా అండి జ్ఞానము ఉండలేదండి. ఏ జ్ఞానం అంటే సరైన జ్ఞానం ఉండలేదు. వాడి ఫోన్ ఎంతో తెలుసా అండి? ఫోను 38,000 అంట. ఫోను ఎంత? 38,000. నేను మొన్న అడిగాను, అరే అబ్బాయి ఏంద్ర ఫోన్ బాగుంది ఎంత అంటే 38,000 అన్నాడు. వాడు 30 రూపాయల పని కూడా చేయడండి. నిజం చెబుతున్నా పిల్లలు, 30 రూపాయల పని కూడా చేయడండి అసలు. కానీ ఒకటే కొడుకు అండి, ఒకటే కొడుకు, ముద్దుల కొడుకు అండి, గరాభం కొడుకు. అర్థమైందా పిల్లారా? ఎవరైనా ఇంట్లో ఒక కొడుకు ఒక కూతురే ఉంటుంది అండి, అంతేనా? లేకపోతే ఏమండి 2 కొడుకులు. ఏందో ఒక్క కొడుకు అయితే ఏమండి ఎంత గారాభం పిల్లారా. భక్తి లేదు, ఏమి లేదు, ఆ మాత్రం వెళ్తుంది. వాళ్ళు ఎలాగుంటారు? ఎంత శోధన అండి. ఇప్పుడు ఎంత శోధన అనుభవిస్తున్నారు ఆ కుటుంబము. పైపెచ్చు వారి ద్వారా దేవుడికి అవమానము. ఏమన్నారా? వీళ్ళేమో బాగా టిప్ టాప్ రెడీ అయిపోతున్నారు, పిల్లగాడేమో ఎడుతురుతున్నాడు. అర్థమవుతుందా? దైవ భక్తి విషయంలో నువ్వు సరిగా నీ బిడ్డలను పెంచుతున్నావా లేదా ఆలోచన చేయాలండి. ఒకవేళ అలా పెంచకపోతే దేవుని పనికి నీ బిడ్డ ఉపయోగపడకపోతే రేపు నీకు కూడా ఉపయోగపడడండి. గుర్తుపెట్టుకోండి. అర్థమైందండి? దేవుని పనిలో ఇలాగా ఉండాలి, అలా ఉండాలి, అన్ని విషయాల్లో ఉండాలి పిల్లారా. మనమేమన్నా లోకస్తులము కాదు. దేవుని మార్గంలో నువ్వు ఎలా ఉంటున్నావో నీ బిడ్డలను కూడా అలా పెంచినప్పుడు అప్పుడు రాబోతున్న శోధన ఉండదండి. బిడ్డల ద్వారా నీకు దీవెన ఉంటుంది, బిడ్డల ద్వారా నీకు సంతోషం ఉంటుంది, బిడ్డల ద్వారా నీకు ఆనందం ఉంటుంది పిల్లారా. అలా కాకుండా నా దారి నాదే, మీ దారి మీదే అంటే ఏం చేస్తారు? మనల్ని చివరికి మనల్ని ముళ్ళ కిరీటం పెడతారండి. యేసుప్రభు పెట్టారు కదా అండి, అలాంటి కిరీటం పెడతారు. ఈరోజు బిడ్డలు చూడండి పిల్లారా, యవన బిడ్డలు ఎలాగ ఉండాలంటే సంఘములో నిజముగా ఒక సహకారులాగా ఉండాల్సిన పోనిచ్చి మందిరం అయిపోతే ఇంక కనబడరండి. నేను మనకాడి విషయం ఇక్కడ కాదండి, అసలు జరుగుతున్న విషయాలు పిల్లారా. రేపది మనకే ప్రభావము, మనకే ఎంతో భయంకరమైన సిచ్యువేషన్ పిల్లారా. మందిరం ఏదైనా ఉంటే 1 గంట సేపు ఉండదండి, అయిపోయినాక
లేదా ఇంకో గంట సేపు ఉంటుందేమో, అంతేనా? అంత మించి ఇక్కడ పని ఏమి ఉండదండి. ఇంకా తర్వాత ఈ ఉన్న 5 రోజులు 6 రోజులు ఈ గంటలు 24 గంటలన్నీ కూడా నీకే పిల్లారా. సరైన భక్తి మార్గంలో మన బిడ్డలను పెంచాలి పిల్లారా. లేకపోతే పెద్ద శోధన అండి. ఈరోజు మనుషులకి రకరకాల శోధనలు ఉంటే ఏమండి, ఇది భయంకరమైన శోధన పిల్లారా. దేవుడు అంటున్నాడు, ఏమంటున్నాడంటే తాను కూడా శోధించబడ్డాడంట. ఏమండి, సాతానుగాడు ఏమన్నా యేసు ప్రభువుని విడిచిపెట్టాడా? ఒక మాట చదువుకున్నాం చూడండి. మత్తయి సువార్త మీరు తెరవండి పిల్లారా ఒకసారి. మత్తయి సువార్త మీరు తెరిచినట్లయితే అక్కడ మనకు తెలిసిన విషయాలే మనం ధ్యానం చేసుకుందాం పిల్లారా. మత్తయి సువార్త 4వ అధ్యాయం పిల్లారా. మత్తయి సువార్త 4వ అధ్యాయము 1వ వచనం నుంచి కొన్ని వచనాలు చదువుకుందామండి. అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడేటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనుపోబడెను. 40 దినములు 40 రాత్రులు ఉపవాసమున్న పిమ్మట ఆయన ఆకలి కొనగా ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించమనెను. అందుకైనా మనుషుడు రొట్టె వలన మాత్రమే కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవింతునని రాయబడినను. చాలండి. అపవాది అయినా విడిచిపెట్టాడా అమ్మా? అపవాది విడిచిపెట్టాడా పిల్లారా? శోధించాడు. ఏమండి, శోధన ప్రతి మనిషికి వస్తూనే ఉంటుంది పిల్లారా. దేవుడు ఉన్నది ఎందుకంటే ఆ శోధన నుంచి విడిపించటానికేనమ్మా. ఏమండి, ప్రతి వారికి శోధన వెంటనే ఉంటుంది. అర్థమవుతుందండి? చాలామంది అనుకుంటా, అప్పుడప్పుడు నేను కూడా ఈ మొబైల్ చూస్తుంటానండి, ఈ మొబైల్ నన్ను శోధిస్తూ ఉంటుంది. అమ్మ అర్థమవుతుందా? నా మాటలు అర్థమవుతున్నాయా? అప్పుడప్పుడు ఈ మొబైల్ చూస్తుంటే ఎంతసేపు అయినా గిట్టనే ఇంకా వెళ్ళిపోతూనే ఉంటుంది ఏళ్ళు, కానీ ఏలు ఆగదు. ఆపుదామని మైండ్లో ఉంటుందండి. ఆపుదామనుకుంటే ఆపే లోపలనే అవసరమైంది అవుతుంది. అబ్బో ఇది అవసరం, మళ్ళీ ఇంకొద్దిసేపు. ఎలాగంటే జోదగాళ్ళు ఉంటారు కండి, జోదం కూడా అంతే. ఇంక వాళ్ళతోటి నేను ఈ ఆట ఆడేసి ఇంకతో ఇంక మానేద్దాం అనుకున్న రోజు పోగానే 4 వస్తాయి. ఏమండి, మా అన్నయ్య ఉన్నాడండి, వాళ్ళు ఎక్కడంటే అండి గోవాలో అండి, పెద్ద గోవాలో ఆడతారు. వాళ్ళకి ఫ్లైట్ టికెట్ అక్కడి నుంచి బుక్ చేస్తారు. అక్కడి నుంచి బుక్ చేసి మొత్తం అంత ఏం లేదండి, పోతే ఇంకా ఒక్కసారి 20 లక్షలు 30 లక్షలు 40 లక్షలు అండి. అంత పోయింది, అంత అయిపోయిందండి. 100 రూపాయలు అడుక్కునే పరిస్థితికి వచ్చింది. ₹1,00,00,000 పెట్టి ఇల్లు కొనుక్కున్న వ్యక్తి అన్నీ పోగొట్టుకొని మొన్న మొత్తం అన్నీ ఊడిచి మొత్తం వేసుకొని మళ్ళీ పోయాడు, గోవా పోయాడు. పోగానే ఇంక అయిపోయింది అనుకున్నాం. మళ్ళీ వచ్చాక 40 లక్షలు వచ్చాయండి. ఇంకా రావచ్చుగా, రాలేదండి. మళ్ళీ నిలబడ్డాడు అక్కడే. ఇంక ఈసారి చుట్టూ తిరిగిందని అనుకున్నాడు, మొత్తం పోయింది. ఇంటికి వచ్చాడు, 100 రూపాయలు ఉండే జేబులో. ఎంత భయంకర నిజమండి, ఇది రియల్. నేను చెప్తున్నా పిల్లారా, ఎంత భయంకరంగా పిల్లారా, ఆలోచన చేద్దామండి. ఆపుదామనుకుంటాం, ఏది ఆగదండి పిల్లారు. ఈరోజు యవన బిడ్డలు కూడా ఎలాగున్నారంటే ఇన్స్టాగ్రామ్లు అంట, అవంట ఇవంట, దీంట్లో చాలా దీంట్లో మునిగిపోయి బయటికి రావట్లేదు పిల్ల. అదొక శోధన, పెద్ద శోధన అండి. ఏమండి, పెద్ద శోధన. ఇంట్లో నలుగురు ఉంటే ఎవరు మాట్లాడుకుంటారా? అన్నం తినేటప్పుడు ఎట్లా కూర్చుంటారు, ఇట్లాగే. మొన్న ఒక పరిశోధన చేశారండి, తెలుసా? మనం ఒక పరిశోధన చేసి అన్నం తినేటప్పుడు అంటే అసలు మొబైల్ అసలు వాడకూడదు అంట అండి. అర్థమైందండి? మొన్న ఒకళ్ళు ఏం చేశారంటే బల్లి పడింది అంటూ. ఏమో తిన్నది బల్లి పడితేంది, మొబైల్ చూసుకుని తింటే ఇంట్లో ఏమైనా ఉప్పు మిరపకాయ వేసారేమో ఒకవేళ అని అంగట్నే వేసేసింది. ఏం తెలుసు, ఇది దీంట్లో ఉన్నాం, మనం దీంట్లో ఉన్నాం. దీంట్లో ఏం పడుతున్నాయో, పురుగులు పడుతున్నాయో, దోమలు పడుతున్నాయో, ఏం పడుతున్నాయో ఎవరు చూసుకోరండి. ఎవరు చూసుకుంటారా? ఏం చూసుకోమని, కానీ ఫ్యాన్ కింద కూర్చొని చక్కగా పడే ఎన్ని కూడా లేదు, మసాలా కలుపుకొని. ఏమండి, మసాలా తెలుసా అండి, బొరుగులు అయ్యి మొత్తం మసాలా కలుపుకొని లోపల పంపిస్తున్నాం పిల్లారా. అన్నిటి మీద పరిశోధన చేస్తూనే ఉన్నారు ఆల్రెడీ. ప్రమాదం అంట పిల్లారా. ఆలోచన చేద్దామని నా ప్రియ దేవుని బిడ్డలారా. అపవాది శోధిస్తున్నాడు మనుషులని వారి పరిధిని బట్టి, వారి వయసును బట్టి,
ఏమండి వారి వారి స్థితిని బట్టి అపవాది శోధిస్తున్నాడు. ఆ శోధన నుంచి విడిపించడానికి దేవుడు ఉన్నాడు పిల్లారా. యేసుప్రభు అంటున్నాడు, ఏమంటాడంటే ఎవరికి అండి సహాయకుడైనా శోధించబడుతున్న ప్రతి ఒక్కరికి ఆయన సహాయకుడే పిల్లారా. మళ్ళీ ఇంకొక మాట చదువుకుందామండి. దేవుడు అందరికీ కూడా సహాయం చేసే వ్యక్తి పిల్లారా. ఒక మాట చదువు, కీర్తనల గ్రంథం మీరు తెరిచినట్లయితే అక్కడ ఒక మాట రాయబడింది పిల్లారా. కీర్తనల గ్రంథము 115వ అధ్యాయం పిల్లారా. కీర్తనల గ్రంథము 115వ అధ్యాయము 11వ వచనం చదువుకుందాం పిల్లారా. కీర్తనల గ్రంథం చదువు 110. యెహోవా యందు భయభక్తులు గలవారులారా ఆ యెహోవా యందు నమ్మక ఉంచుడి, ఆయన వారికి సహాయము వారికి కేడము. చాలు పిల్లారా. దేవుడు గుర్తుపెట్టుకోండి, నా వైపు చూడండి. దేవుడు సహాయం చేసే వ్యక్తి. ఎవరు సహాయం చేస్తాడంటే నమ్మిన వారికి సహాయం చేస్తాడండి. అర్థమవుతుందండి? నమ్మకం లేని సహాయం చేస్తాడా? అమ్మ అర్థమవుతుంది నా మాటలు? దేవుని మీద నీకు అపారమైన నమ్మకం ఉన్నది, ఆయన మీద నమ్మకం ఉంచావు, ఎవరి మీద నమ్మకం ఉంచలేదు. దేవుడి మీద నమ్మకం ఉంచినప్పుడు ఆ దేవుడు ఎలాంటి దేవుడు అంటే నీకు సహాయం చేసే దేవుడు, ఆయన నీకు కేడముగా ఉన్న దేవుడు, నీకు కొండగా ఉన్న దేవుడు, నీకు ఆశ్రయ దుర్గముగా ఉన్న దేవుడు అని మరొకసారి ఆయన మనతో మాట్లాడుతున్నాడండి. ఇందాక మనం చెప్పుకున్నట్లు మనుషులు నమ్ముకుంటే అంతే పోవటమే. ఇంకా అర్థమైందండి? మనము దేవుడి మీద నమ్మకం ఉంచండి పిల్లారా. ప్రతి పరిస్థితుల్లో కూడా మనం దేవుని ఆధారం చేసుకున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే మనకి మార్గాన్ని చూపుతాడు పిల్లారా. అందుకే నాకు బైబిల్లో ఒక మాట ఉందండి, నేనే మార్గము, నేనే జీవము, నేనే సత్యమై ఉన్నాను అన్నాడు దేవుడి పిల్లారా. ఆయన మార్గం చూపుతాడు. పరిస్థితులు బాగలేనప్పుడు మన ఆలోచన విధానం కూడా బాగోదండి. ఏం ఆలోచన అర్థం కాదు. ఏమండి, ఫాస్ట్ డిసిషన్ తీసుకుంటాము. అవి అనేక కారణాలు, అనేక రకరకాలుగా ఇబ్బందులుగా గురి చేస్తాయి పిల్లారా. కానీ కొన్ని సమయాల్లో మనం ఏం చేయాలంటే దేవుని కొన్ని సమయాలు, అన్ని సమయాల్లో దేవుని ఆధారం చేసుకోవాలి పిల్లారా. దేవుని మీద నువ్వు నమ్మకం ఉంచినట్లయితే చాలండి. దేవుడు ఏం చేస్తాడంటే సహాయం చేసే దేవుడు పిల్లారా. ఎవరికి సహాయకర్తుడు అంటే శోధించబడే వారికి ఆయన సహాయం చేసే దేవుడు, నమ్మకం ఉంచిన వారికి ఆయన ఏం చేస్తాడు? సహాయం చేస్తాడండి. అర్థమైందండి? మనం వెళ్తాం, కొంతమంది దగ్గరికి వెళ్తాము కొన్ని అవసరాలను బట్టి. నేనైతే మా ఊర్లో ఉన్నాడు అంకుల్ ఉన్నాడు. ఏ సమయమైనా అర్ధరాత్రిని తలుపు కొడితే నాకు ఒక నమ్మకం ఆయన సహాయం చేస్తాడని. మానవ రీతిగా ఆలోచిస్తే పిల్లారు ఎప్పుడైనా కానీ ఎనీ టైం అసలు. ఎందుకని? నమ్మకం. ఆయన ఖచ్చితంగా ఇవ్వగలుగుతాడు. మన దేవుడు కూడా సహాయం చేసే దేవుడు పిల్లారా. మనం నమ్మకం ఉంచాలండి. మనం ఆయన ఆధారం చేసుకోవాలి పిల్లారా. ఏమండి, ఈయన ఏదైనా ఇవ్వగలుగుతాడని నీకు నమ్మకం ఉండాలి పిల్లారా. ఈయన ఏదైనా చేయగలుగుతాడని నమ్మకం ఉండాలండి. మనం ఏం చేస్తామంటే చెప్పడానికి బాగానే ఉంటాయండి, ఇతరులకి లేదు, దేవుడు నీకు సహాయం చేస్తాలి అంటాడు. అదే నీ పరిస్థితి వస్తే, అదే నీకే సహాయం చేసి నీకే సహాయం కావాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు నువ్వు అలాగనే దేవుని మీద ఆధారపడుతున్నావా? అలాగే నువ్వు దేవుడిని ఆధారం చేసుకుంటున్నావా? ఏమండి, మనం ఎలా ఉన్నా అంటే చెప్పేవారిగా ఉంటున్నాం కానీ చేసేవారిగా కన్నబట్టలేదు. కానీ మనము దేవుని ఎందుకు ప్రార్థన చేసి మనము దేవుని సహాయం కోరుకున్నట్లయితే ఖచ్చితంగా దేవుడు ఏమండి గొప్ప అద్భుతం చేస్తాడు పిల్లారా. మధ్యకాలంలో మేము ప్రార్థన చేస్తున్నాను, కొన్ని విషయాలు ఇప్పుడు ప్రార్థన చేస్తున్నానండి. దేవుడు అద్భుతంగా సహాయం చేస్తున్నాడండి. మానవ రీతి కడపై నిలబడితే ఏ పనులు కావు పిల్లారా. అనేక గొడవలు, అనేక ఇబ్బందులు పిల్లారా. కానీ మోకాలేసి ప్రార్థన చేసి ప్రభువా ఇది నువ్వు మాత్రం చేయగలుగుతావు, ప్రభువా దీని నుంచి నువ్వు మాత్రమే మాకు రిలీఫ్ని ఇవ్వగలుగుతావని ప్రార్థిస్తున్నాను పిల్లారా. అద్భుతంగా అండి. ఒక్కరోజు అండి నేను ప్రభువు దగ్గర కన్నీరు కార్చాను. ఇది మళ్ళా రిపీట్ కాకూడదు. ఎందుకంటే పిల్లారా, దేవుడు మన కట్టబడుతున్న మందిరం, దేవరంపాడు మందిరం పక్కనే అవండి అది కన్స్ట్రక్షన్ జరుగుతున్నప్పుడు ఆ పక్క స్థలం ఆయన రాలేదండి. వేరే వాళ్ళు మనకి యాంటీనేస్ కొంతమంది ఉన్నారండి. వాళ్ళు వచ్చి మాకు పక్కనే ఎన్ని సెంట్లు ఉండాలి స్థలం, అన్ని సెంట్లు ఉండాలి, మీరు కొలత దగ్గర కడుతున్నారంటే పాత అద్దులని కడుతున్న ఆల్రెడీ. అయినా కానీ అక్కడ రాయిని దాన్ని ఒక ఫోటో తీసి వాళ్ళ అబ్బాయి పెట్టేశాం. ఆయన నిన్న వచ్చాడండి, మొన్న ఒక 2 days బ్యాక్, అంటే 1st తారీఖు వచ్చాడు. ఆయన హైదరాబాద్లో ఉంటారు.
వచ్చేసి కొలతలు వేయాలి పాస్టర్ గారు రాండి అన్నాడు. ఒక పక్క గుండెల్లో భయం. ఆల్రెడీ దీని నుంచి ప్రేయర్ చేస్తూనే ఉన్నాను. అంతకుముందు ఆయన ఇంటి ఇచ్చిపోయాడు, ఖచ్చితంగా నేను వస్తాను, ఆ స్థలం ఎంత ఉందో అర్థం కావట్లేదు, కొలవాలన్నాడు. ఏం జరిగిందో మనకు తెలియదు, అసలు ఒరిజినల్ ఎంతో తెలియదు, కానీ అద్దులు ఉన్నాయి, రాళ్ళు ఉన్నాయి. అవి ఆయన నమ్ముతాడో నమ్మడో తెలియదు. మనం కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసాం, భయం, ప్రార్థన చేస్తున్నాం. ఆయన నాకు తెలుసు ఆయన 1 తారీఖు వస్తాడు, ఎందుకంటే పింఛన్ ఆయనకి వచ్చేసాడు. పిల్లారా, ఇంకా నేను ఒకటే ప్రార్థన చేశాను, ప్రభువా ఏం జరుగుతుందో నాకు తెలియదు ప్రభువా, ఇక్కడ నా వైపు ఉండే వాళ్ళు ఎవరు లేరు, నువ్వు తప్ప ఎవ్వరు లేరు. కరెక్ట్గా 4 గంటలప్పుడు ఫోన్ చేశాడు, వాళ్ళ అబ్బాయి ఫోన్ చేసి, అన్నయ్య ఎక్కడున్నా చర్చి దగ్గర నేను కొలతలు వేస్తున్నాను. వెళ్తే అన్ని కొలతలు పట్టుకుంటే మంది ఒక బెత్త స్థలం ఉంది. ఎంత? మంది ఒక బెత్త స్థలం ఉంది. ఇప్పుడు అంటున్నాడు, ఏమన్నాడు తెలుసా, ఆ రోజు నేను ఎంతో బతిలాడాను, ఒక 5 అడుగులు స్థలం ఇవ్వండి అంకుల్, మీరు మాకు మందిరానికి తిరగడానికి ఫ్రీగా ఉంటుంది, 5 అడుగులు స్థలం ఇవ్వండి, లేకపోతే మీరు ఫ్రీగా ఇవ్వకపోయినా మేము కొనుక్కుంటాము అంటే 5 అడుగులు కాదు 5 అంగళాలు కూడా ఈయనన్నాడు. ఆయన చర్చిలో సంఘ పెద్ద అండి, ఆయన 5 అంగుళాలు కూడా ఈయనన్నాడండి. సరే మంచిది అని చెప్పేస్తున్నాం. కన్స్ట్రక్షన్ జరుగుతుంటే ఆయన ప్రతి నెల వస్తాడు పిల్లారా, వచ్చి మీరు మాత్రం ఇటు ఎల్లుడి పెడితే అసలు ఒప్పుకొని అన్నాడు. మేము ఎల్లుడికి అసలు ఒక అంగళం కూడా జరగమని చెప్పేసాం, ఏమండి అని చెప్పేసాం. ఇదొకటి ఇబ్బంది ఉంది, ప్రేయర్ చేస్తున్నాం. మందిరం కన్స్ట్రక్షన్ అయిపోయింది ఆల్రెడీ, మళ్ళీ ఏదైనా జరిగితే అందరూ ఒకటే అవుతారు మొత్తం కూడా. మన యాంటీ పర్సన్స్ మొత్తం అటు ఉంటారు ఆల్రెడీ. ప్రార్థన చేస్తాం. నేను వచ్చి నాకు అంటున్నాడు, ఏముంది రేపు పాస్ గారు, ఒక అరడుగు అటు జరిగితే ఇటు జరిగితే ఏముంది అంటున్నాడు. ఏందంట, ఒక అరడుగు అటు జరిగితే ఏముంది ఇటు జరిగితే ఏముంది అంటున్నాడు. దేవానికి స్తోత్రం ప్రభువా, పెద్ద చిక్కుముడిని చెడిపించావు ప్రభువా అనిపించింది. పిల్లారా నిజంగా ఆలోచన చేద్దామండి, నమ్మకం అండి, దేవుడి మీద నమ్మకం. పిల్లారా మనం నమ్మకం ఉంచుదామండి. నువ్వు దేవుని మీద నమ్మకం ఉంచితే దేవుడు నీకు సహాయం చేస్తాడు. ఏ రూపాన సహాయం చేస్తాడంటే అది తెలియదు పిల్లారా. ఆయన తమ బిడ్డలకి సహాయముగా కేడముగా ఉంచగలిగే దేవుడు పిల్లారా. తర్వాత ఇంకొక మాట చదువుకుందామంటే చూడండి పిల్లారా, రోమిలికి రాసిన పత్రిక మీరు తెరవండి పిల్లారా. ఒకసారి రోమిలికి రాసిన పత్రిక మీరు తెరిచినట్లయితే 8వ అధ్యాయం అండి. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయము 26వ వచనం చదువుకుందామండి. చదవండి అమ్మ. ఎస్, వీళ్ళ నిజంగా చదవబడిన వాక్యము, అటువలే ఆత్మీయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడంట పిల్లారా. ఏమండి, బలహీనత పిల్లారా, మనిషి బలహీనతే ఎదుటివాడి బలము. అమ్మా అర్థమవుతుంది ఆ మాటలు? నీ బలహీనతే ఎదుటివాడి బలం అండి. సాతానుగాడ కూడా అదే ఎదురు చూస్తుంటాడు. అపవాది ఏం చేస్తాడంటే, నువ్వు ఎక్కడ బలహీనత కలిగి ఉంటావో, ఏ విషయంలో నువ్వు బలహీన పడిపోతావో దాన్ని వాడు క్యాష్ చేసుకొని వాడి వశపరుచుకొని ఏమండి నిన్ను డైవర్ట్ చేస్తుంటారు పిల్లారా. కానీ ఇక్కడ బైబిల్ ఏం చెబుతుందంటే, ఆత్మయు మన బలహీనతను చూసి సహాయం చేస్తున్నదంటే పిల్లారా. అర్థమవుతుందా పిల్లారా? ఏమంటే నువ్వు బలహీనతలో ఉన్నప్పుడు దేవుడు నీకు సహాయం చేసే దేవుడు. నేనున్నాను. ఏమండి, నమ్మకం ఉంచావా? నేనున్నాను. శోధించబడుతున్నావా? నేనున్నాను. భయపడుచున్నావా? నేనున్నాను నీకు సహాయం చేయటానికి. మనం ఆయన ఆధారం చేసుకుంటున్నామా? ఏమండి, ఆయన సహాయం కోరుకుంటున్నామా? ఏమండి, ఆయన్ని మనం వెతుకుచున్నామా? ఆలోచించేద్దాం నా ప్రియ దేవుని బిడ్డలారా. ఏమండి, నిజంగా చాలామంది కూడా అండి బలహీనతలో ఉంటున్నారు పిల్లలు. రకరకాల ప్రతి మనిషికి కూడా ఒక బలహీనత ఉంది పిల్లారా. ఆ బలహీనతని అపవాది ఏం చేస్తున్నాడంటే, ఆ బలహీనతని వెతికి ఇంక వాడు పట్టుకుంటాడండి. పట్టుకొని ఇంకా ఆత్మీయంగా ఎదగకుండా, ప్రార్థనలో ఎదగకుండా, దేవుని పనిలో ఎదగకుండా నా ప్రియ దేవుని బిడ్డారా రకరకాలుగా వాడు ఇంకా దేవుని దూరపరుస్తున్నాడు పిల్లారా. ఈరోజు చాలామంది అండి రకరకాల బలహీనతలు అండి. చాలామంది నేను అడుగుతుంటాను, కొంతమంది అక్క ప్రార్థనకి ఎందుకు రావట్లేదు అక్కంటే ఆరోగ్యం బాగలేదయ్యా, బలహీనత పిల్లారా. ఏమండి, రకరకాల ప్రాబ్లమ్స్ అండి, రకరకాల సమస్యలు పిల్లారా. కానీ దేవుడు అంటున్నాడు, అటువంటి వారికి నేను సహాయకుడిగా ఉన్నాను. ఏం చేయాలండి? బలహీనతలో ఉన్నప్పుడు మనము
అమ్మా ఏం చేయాలి? బలహీనతలో ఉన్నప్పుడు ప్రార్థన చేయాలండి. దేవుని అడగాలి, ప్రభువా నాకు నీ బలహీనత నుంచి నాకు విడుదల ఇవ్వా ప్రభువా, నాకు నువ్వు సహాయం చేయవా ప్రభువా, నాకు ఈ సమస్య నుంచి సహాయం చేయవా ప్రభువా, ఇదిగో ఈ ఇబ్బంది నుంచి నాకు నువ్వు సహాయం చేయవు ప్రభు, నువ్వు తప్ప ఎవరు చేయలేరు ప్రభు అని ప్రార్థన చేయాలి పిల్లలు. ఏమండి, ప్రార్థన చేయాలండి. మన జీవితంలో నిజంగా ప్రార్థన కొదవైతేనే ఇవన్నీ కూడా వస్తాయండి. అంతే కదా. అపవాది ఎవరి దగ్గరికి వస్తాడంటే ఎవరికి ఏ విషయాలు వీక్ అవుతున్నారో మన చుట్టూ అగ్ని కంచి ఉంటే అపవాది కూడా వస్తాడా? రాలేడు పిల్లరా. అది లేనప్పుడు అప్పుడు మన దగ్గర రావాలంటే ఇతనికి ఎక్కడ పట్టుకుంటే లోపడతాడు, ఇతనికి ఏమికి ఎక్కడ పట్టుకుంటే లోపడుతుంది, ఈమెకి ఏం చేస్తే లోపడతారు అని వాడంతా కూడా చూసి అక్కడ ప్రయోగం చేస్తుంటాడు పిల్లలు. నా ప్రియ దేవుని బిడ్డలారా, రాబోయే దినాలు చాలా భయంకరంగా ఉన్నాయి కాబట్టి మనం ఏం చేయాలంటే పిల్లరా ఈ విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలండి. దేవుని సహాయం కోరుకుంటూ ఉండాలి. ఇంకొక మాట చదువుకొని మనము ముగించుకుందాం పిల్లారా. చూద్దామండి, కీర్తన గ్రంథం మనం చూసినట్లయితే కీర్తన గ్రంథము 121వ కీర్తన పిల్లారా. కీర్తన గ్రంథము 121వ కీర్తన 2వ వచనం చదువుకుందామండి. కీర్తన గ్రంథము చదవం చాలన్నము. 121వ కీర్తన 2వ వచనం పిల్ల. యెహోవా వలనే నాకు సహాయము కలుగును, ఆయన భూమి ఆకాశములను సృజించినవాడు, ఆయన నీ పాదము తొట్టెలనీయుడు, నిన్ను కాపాడువాడు కునుకడు, ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు, యెహోవాయే నిన్ను కాపాడువాడు. ఎంత అద్భుతమైన మాటలు పిల్లారా. అమ్మా, ఎవరు కాపాడేది? దేవుడు. ఎవరమ్మ కాపాడేదంటే దేవుడేనండి. ఎవరు సహాయం చేసేది? ఎవరు? దేవుడే పిల్లారా. ఎంత అద్భుతం అండి. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆలోచన చేద్దామండి. మనము దేవుని సహాయం కోరుకున్నట్లయితే ఖచ్చితంగా అండి దేవుడి మీద నమ్మకం ఉంచి నువ్వు ఏమండి ఆయన సహాయం కావాలని నేను అడిగినట్లయితే ఆయన ఏం చేస్తాడంటే సహాయం చేసే దేవుడు పిల్లారా. అర్థమైందండి. మనం ఏం చేస్తామంటే చాలా సందర్భాలు నేను గమనిస్తూనే ఉంటాను పిల్లారా, మనం ఆయన సహాయం అడగమండి. ప్రభువా మన పరిస్థితి ఆయనకి చెప్పం పిల్లారా. ఆయనకి చెప్పినప్పుడు ఏమండి ఆయన మార్గాన్ని చూపుతాడు మనకండి. అర్థమైందండి. మనం ఏం చేయాలో ఆయనకి చెప్పాలి, మనం ఎలా ఉన్నామో ఆయనకి చెప్పాలి, మన పరిస్థితులు ఎలాగుండాయో ఆయనకి చెప్పాలి. మనం ఆయనకి చెప్పకుండా మన స్వతహాగా మన సొంత జ్ఞానంతో వాటిని ఏదో చేయాలనుకుంటుంటే వాటి వల్ల ఎటువంటి ప్రయోజనం లేదు పిల్లారా, ఎటువంటి ప్రయోజనం లేదండి. నేనైతే నా జీవితంలో అదే అనుభవం అండి. నా జీవితంలో నాకైతే బలమైన సమస్య నా ముందున్నప్పుడు దేవుడి దగ్గర కూర్చొని ప్రార్థన చేయటం అండి. ఏం చేయాలి ప్రభు, పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఎలా నాకు అర్థం కావట్లేదు, ఏ మార్గంలో వెళితే ఏం జరుగుతుందో నాకు తెలియదు ప్రభువా, కానీ నువ్వు మార్గం చూపితే మాత్రం ఖచ్చితంగా దానివల్ల నాకు నెమ్మది సంతోషం ఉంటుంది, పరిస్థితులన్నీ కుదుట పడతాయి ప్రభువా. మన స్వతహాగా వెళితే ఇప్పుడు బాగానే ఉంటుంది. ఏమండి, ఇప్పుడు బాగానే ఉంటుంది. తర్వాత వచ్చే పరిస్థితులు చాలా దారుణంగా ఉంటాయి నా ప్రియ దేవుని బిడ్డలారా. కానీ ఈరోజు నా ప్రియ దేవుని బిడ్డ ఉదయకాలమున దేవుడు సహాయం చేసేది. ఆయన నిన్ను పడవేసే దేవుడు, తొట్టిల్లిపోనేవుడు ఆయన. ఏమండి, ఇశ్రాయేలుని కాపాడే దేవుడు ఎలాంటి దేవుడు? కునుకోడు నిద్రపోడు. గుర్తుపెట్టుకోండి పిల్లారా, దేవుడు నిన్ను కాపాడటానికి రెయ్యింబగులండి. అర్థమవుతుందండి. ఎప్పుడు కూడా తన కన్ను దృష్టి నీ మీద ఉంచబడి ఉన్నది. మనమే ఎలాగంటే మనమే ఆయన సహాయం కోరుకోకుండా మనకి ఇష్టానుసారం జీవిస్తే నష్టపోతాము. నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, ఈ యొక్క ఉదయకాలమును ఆలోచన చేద్దామండి. దేవుడు సహాయకుడు. ఆయన నీ ప్రతి పరిస్థితి నుంచి సహాయం చేయడానికి సిద్ధముగా ఉన్నాడని ఉదయకాలం మనతో మాట్లాడుతున్నాడండి. ఏ విషయంలోనే కానీ నువ్వు శోధించబడ్డావా, నీకు సహాయం చేయడానికి ఉన్నాడు. నువ్వు ఆయన నమ్ముతున్నావా, అయితే భయపడాల్సిన పని లేదు. ఖచ్చితంగా ఆయన ఏదో ఒక రోజు నీకు సహాయం చేయడానికి సహాయం చేస్తాడు పిల్లలు. ఒకవేళ నువ్వు బలహీనతలో ఉన్నావా, నీకు బలం ఇవ్వటానికి, ఆరోగ్యం ఇవ్వటానికి, లేకపోతే నీ పరిస్థితులన్నీ మార్చివేయటానికి ఆయన సహాయకుడిగా ఉన్నాడని చెప్తున్నాడు. లేకపోతే నిజంగా ఆయన సహాయంని ఆధారం చేసుకుని నడుస్తున్నావా, నేను తొట్టెలని నీడిపోయాను పడనీయడు ఆయన.
ఏమండి, ఆయన ఎప్పుడు కూడా నిరంతరం నీతో ఉండటానికి ఇష్టపడుతున్నాడు. పిల్లలు మనమే అనేక పర్యాయాలు మనం ఆయన నుంచి తొలగిపోయి ఎంతో నష్టపోయి దుఃఖముతోటి వేదనతోటి మన కుటుంబాలు ఉన్నాయి. ఈరోజు ఉదయకాలమున ఒకసారి మనం సరి చేసుకొని ఆయన సహాయం కోరుకునేటట్లయితే దేవుడు నీకున్న ప్రతి పరిస్థితిని మార్చివేసి నిజంగా నీకున్న ప్రతి శోధన నుంచి విడిపించి ఆయన నీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రార్థన చేసుకుందామండి. అందరం కూడా తల్ల ఉంచుదాం పిల్లరా. కొద్ది నిమిషాలు తల్ల ఉంచి ప్రార్థన చేసుకుందాం. వాక్యం ప్రార్థన చేద్దాం.